మమ్మీ ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నా అమ్మా, షాపింగ్ అయితే అయిపోయింది. బట్టలు అన్నీ సర్దుతున్నాను కదా ఇప్పుడు. ఈ కలర్ ఎలా ఉంది, బాగుందా? బాగుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే నేను బ్లాగ్ అయితే చేస్తున్నాను. సో ఏంటి బ్లాగ్ అనుకుంటున్నారా? రంజాన్ బిఫోర్ బ్లాగ్ అయితే చేస్తున్నా. షాపింగ్ అయితే అయిపోయింది. షాపింగ్ బ్లాగ్ కూడా అప్లోడ్ చేస్తాను. సో ఇంకా మన ఇంట్లో అయితే ఒక చిన్న ఫంక్షన్ కూడా ఉంది. సో ఆ ఫంక్షన్ వీడియో కూడా నేను మీతో ఖచ్చితంగా అయితే బ్లాగ్ అయితే షేర్ చేసుకుంటాను. కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేయాలి మీరు. సో ఇంకా రంజాన్కి షాపింగ్ అయితే అయిపోయింది. సో ఇది ఒక శారీ అయితే తీసుకున్నాను. ఎలా ఉంది శారీ కలర్ అయితే, ఇంకా నాకు బాగుందా ఈ శారీ అయితే. దీంట్లో ఇంకా బ్లౌజ్ అయితే స్టిచ్ చేయలేదు. ఇది ఒకటైతే తీసుకున్నాను శారీ. ఇంకా ఏమో ఫ్రాక్, ఇది లాంగ్ ఫ్రాక్. ఇది వచ్చేసి ఫ్రాక్. ఇది మనం డైలీ వేర్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ వర్క్ అయితే స్టోన్ వర్క్ అయితే వచ్చింది. ఈ వర్క్ వల్ల కొంచెం వెయిట్ అనిపిస్తుంది, కానీ డ్రెస్ చాలా బాగుంది. డ్రెస్ అయితే ఎలా ఉంది? ఈ డ్రెస్ కూడా నాకు బాగుందా? బాగుంది. కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా ఎలా ఉంది డ్రెస్ అనేది. సో డ్రెస్ అయితే ఒకటి తీసుకున్నాను. ఈసారి మాత్రం షాపింగ్ అయితే మామూలుగా చేయలేదండి రంజాన్కి. ఇంకా శారీ, ఈ శారీ ఒకటి. ఇది కూడా రంజాన్కైనా కట్టుకోవచ్చు, లేదా ఫంక్షన్కైనా కట్టుకోవచ్చు నేను ఈ శారీ. దీంట్లో అయితే బ్లౌజ్ అయితే స్టిచ్ అయితే చేసేసినాము, అయిపోయింది. సో ఈ కలర్ కూడా ఎలా ఉంది? ఈసారి నేను అన్ని లైట్ కలర్లు కాకుండా అన్ని డార్క్ కలర్లే తీసుకున్నాను. ఎందుకంటే నేను ఎప్పుడు అది ఎందుకని అన్ని లైట్ కలర్ల మీద పిచ్చి ఎక్కువ. కానీ మా ఇంట్లో అందరు నాకు డార్క్వే బాగుంటాయి, నీకు డార్క్ చూడు అంటే సరే అని వాళ్ళ కోసం అందరికి నేనైతే డార్కే తీసుకున్నా ఈ సారీ అని. ఇంకా చిన్న డ్రెస్ చూపిలే కదా, ఇదిగోండి మా చిన్న డ్రెస్లోది. ఇది వచ్చేసి షరారా, ఇదేమో టాప్. ఎలా ఉంది ఇది? ఇదైతే కంప్లీట్గా అయితే రెడ్. ఇది దీంట్లో కూడా దుప్పట్ట అయితే వచ్చింది. ఇది దుప్పట్ట. ఇంకా లేట్ ఎందుకు, ఇంకా రంజాన్ బ్లాగ్ కూడా వచ్చేస్తుంది. రంజాన్ 2 డే అంటే 3 days బిఫోర్ ఈ వీడియో రికార్డ్ అయితే చేస్తున్నాను. కానీ ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ అవుతుంది అనేది తెలియదు నాకైతే. సో ఇంకా ఈ శారీ ఒకటి. ఇదైతే ఇంకా బ్లౌజ్ స్టిచ్ చేయలేదు. సో ఇది రెగ్యులర్ అండి. ఇంకా ఆల్మోస్ట్ నాకైతే అందరైతే ఇవి పాత అయిపోయినాయి అందరికీ. నాకు కొత్త అంటే నేను ఇప్పుడే తీసుకున్నాను అనమాట ఈ శారీ. కానీ నాకు కలర్ బాగా నచ్చింది. ఇది బాగుంది కదా. సో ఇది అండి నా కలెక్షన్ అయితే. నా కలెక్షన్ ఇంకా ఉన్నాయి. ఇంకా 3 శారీస్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. వెయిట్ చేయండి మీరు, ఆ శారీస్ కూడా చూపిస్తాను. అవి యాక్చువల్గా నేను ఫాల్స్ వేయడానికి అయితే బయట ఇచ్చాను. సో అవి ఇంకా రాలేదు. అవి వచ్చిన తర్వాత ఆ క్లిప్ కూడా నేను ఇందులోనే యాడ్ చేస్తాను. నా మెహందీ డిజైన్స్ చూసి నవ్వుకోకండి మీరు మాత్రం, ఎందుకంటే బాగాలేవు కదా. ఏదో వచ్చిన దాంట్లో అయితే డిజైన్స్ అయితే వేసానండి. సో బయట వేపియాలంటే పార్లర్లో అడిగితే ఏమో చాలా అమౌంట్ అడిగారు. సో ఎందుకులే, ఇంకా నాకు వచ్చిన దాంట్లోనే డిజైన్స్ అయితే వేయచ్చులే అనేసి వేశాను. సరే మీకు ఎలా అనిపించిందని కామెంట్ అయితే చేయండి. మెహందీ అయితే కానీ మా అమ్మాయికి అయితే బాగానే నచ్చినాయి. మా పాపకైతే పర్లేదు మమ్మీ, నువ్వు ఈ మధ్య బాగానే వేస్తున్నావు, ఇంప్రూవ్ అయినావు, బాగుంది డిజైన్, నాకు నచ్చింది అని చెప్పింది. సో చాలా సంతోషం అనిపించింది. కానీ మా పాపకి ఇంకా మా అక్కకి వాళ్ళందరికీ వేశాను, కానీ నేను మాత్రం మెహందీ అయితే వేసుకోలేదండి. ఇంకా నాకు టైం కుదరలేదు. సో ఇంకా అదే రోజే ఊరికి కూడా హైదరాబాద్కి వెళ్ళాల్సి వచ్చింది నాకు. అందుకనేసి నాకు కుదరలేదు కూడా మెహందీ వేసుకోవడానికి. ఇంకా పండగకి నేను డ్రెస్సెస్ అన్నీ అయితే ఈ విధంగా సర్ది అయితే పక్కకు పెట్టుకుంటున్నా. ఎందుకంటే ఇంకా ఇంట్లో జనాలు ఉండే కొద్దీ పని అనేది జరగదు, అవ్వదు ఇంట్లో. సో అన్ని ముచ్చట్లు తప్ప అలానే అవే ఉంటాయి, ఇంకా వర్క్ అయితే కంప్లీట్ అవ్వదు. సో అందుకు నేను డ్రెస్సెస్ అయితే అన్ని పక్కకైతే తీసి పెట్టుకున్నాను. ఇది నీది, ఇది నాది అని అన్నీ సపరేట్ చేసి పెడుతున్నాను. లేదనుకోండి ఇంట్లో ఇంకా సోఫాలు, మంచం అన్నీ ఇంకా ప్రతి చోట గుడ్డలే ఉంటాయి. ఇంకా ఎందుకులే అనేసి నేను ముందే అన్నీ అయితే ఈ విధంగా అయితే సర్ది పెట్టుకున్నాను. ఇంకా పండగ రోజే నేను ట్రావెల్ చేయాల్సి వచ్చింది. సో నాకు ఇంకా బ్యాగ్ సర్దుకోవడం, సో ఇవన్నీ ఉండే నాకు కూడా వర్క్. అందుకు నేను అన్నీ సపరేట్గా అయితే చేసి పెట్టుకున్నాను. సో ఫైనల్లీ డిజైన్స్ అయితే
కంప్లీట్ అయినాయి. అందరికీ వేసినా, కాకపోతే నేను మెహందీ అయితే వేసుకోలేదు అంతే. ఇంకా మొత్తం అయితే ఇంకా అలసిపోయి నేను ఈ విధంగా కూర్చొని అన్నీ అయితే కూర్చున్న పనే చేశాను. నేను అన్నీ సర్దిచ్చినాను, ఇంకా మీరు చేయండి వంట అనేసి. కాకపోతే మళ్ళీ నేను కూడా చేయాల్సి వచ్చింది. కూర్చొని ఎంతసేపు చేసినా ఇంకా వాళ్ళు చేసినా కూడా సరిపోదు కదా, ఇంట్లో పని ఎక్కువ ఉంటుంది. సో ఇంకా బిర్యానీ చేసినాము, షీర్ కుర్మా చేసాము, హలీం చేసినాము ఆ రోజు. సో చాలా వంటలు అయితే చేసామండి. పండగ రోజు అయితే చాలా హ్యాపీ అనిపించింది. పుట్టింట్లో పండగ జరుపుకోవడం అనేది చాలా సంతోషం అనిపిస్తుంది కదా. ఎప్పుడో ఒకసారి వెళ్తాం కదా. సో ఆల్మోస్ట్ నేనైతే 6 మంత్స్కి ఒకసారి 1 ఇయర్కి ఒక్కసారే వెళ్తాను ఊరికే అయితే. ఎందుకంటే ఇక్కడ మనకు పిల్లల స్టడీస్ ఇవన్నీ ఉంటాయి కదా, వెళ్ళలేం కదా, చీటికి మాటికి అంటే వెళ్ళలేం కదా. సో అలా ఎప్పుడో ఒకసారి వెళ్తాం కదా. కానీ పండగ మాత్రం చాలా సంతోషంగా అయితే జరుపుకున్నామండి. చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. ఇప్పుడు మా మమ్మీ వాళ్ళ ఇంట్లోనే చేసుకుందాం అనుకున్నాం. యాక్చువల్గా మెమరీస్ గుర్తొస్తాయి, ఇంకా డాడీ లేడు అక్కడ అనేసి మేము బాధతోటి అక్క వాళ్ళ ఇంట్లో అయితే పండగ చేసుకున్నాము. ఇంకా ఆ పుట్టింటి తర్వాత ఇంటి పెద్ద వాళ్ళే పుట్టిల్లు ఇవ్వాలి అంటారు కదా, అలా మా అక్క కూడా మాకు పుట్టినిళ్ళలాగా అయిపోయింది. సో అలా పుట్టినిళ్ళకే వెళ్ళినాను అని అందుకే నేను మీతో షేర్ చేసుకున్నాను. సో చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడ ఏమైతే మా పెద్ద కూతురు, ఇక్కడ మా చిన్ను తెలుసు కదా. సో తనైతే మేకప్ చేసి వేస్తుంది అంతా. ఇంకా పండగకి రెడీ అవుతున్నాము. సో అదే రోజు ట్రావెల్ చేయాల్సి వచ్చింది కాబట్టి ఇంకా అంటే రెడీ అయినాము. ఇంకా ఫొటోస్ కోసం కొంచెం బయటకు వెళ్ళి అలా తిరిగి వచ్చి ఇంకా అప్పటికే బాగా అలసిపోయినాము. ఇంకా మళ్ళీ రెడీ అయ్యి మళ్ళీ రిటర్న్ హైదరాబాద్కి అయితే బయలుదేరేసినాము. మళ్ళీ అదే రోజు ఫెస్టివల్ రోజు నైటే. అంటే ఎందుకు వచ్చేసినానంటే, నేను యాక్చువల్గా ఎగ్జామ్స్ ఉన్నాయి చిన్నుకి. సో ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అనేసి కొంచెం తొందరగానే నేను రావాల్సి వచ్చింది. బిఫోరే వెళ్ళిన, కొద్ది రోజులు ముందే వెళ్ళి అక్కడ స్టే చేసినాను. సో వేరే ఫంక్షన్ కూడా ఉండే, అందుకు ఫంక్షన్ ఇంకా పండగ అన్నీ చూసుకొని. సో ఫైనలీ ఇంకా వీళ్ళ మేకప్ అయితే అయ్యేటట్టుగా లేదు అనేసి ఇంకా నేనైతే మీకు బిర్యానీ చూపించేద్దామని కిచెన్కి అయితే వచ్చేసినాను. సో ఫైనల్లీ బిర్యానీ అయితే అయిపోయింది. సో చూసారు కదా బిర్యానీ ఎలా ఉంది. ఇంకా వంట అయిపోయిన తర్వాత అయితే ఈద్ నమాజ్ చేసుకొని ఈద్ ముబారక్ అయితే కలిసి మమ్మీతో అయితే ఈ విధంగా బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాము. సో అందరైతే నమాజ్ అయిన తర్వాత ఈద్ ముబారక్ కలిసి బ్లెస్సింగ్స్ తీసుకుంటారు. సో మా మమ్మీ అండి ఇక్కడ, మమ్మీ బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నా నేను. మమ్మీకి శారీ అయితే పెట్టాను, డైలీ వేర్ శారీనే. మమ్మీ వర్క్ శారీస్ అంతగానే ఇష్టపడదు. సో అందుకే డైలీ వేర్ శారీనే ఇచ్చి ఇలా బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాను. సో ప్రతి తల్లికి కూడా అందరం మనం గౌరవించాలండి. తల్లిదండ్రులు ఏంటి మనం లేం కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తల్లిదండ్రులని మనం బాగా చూసుకోవాలండి. సో అందరం ఈద్ ముబారక్ కలిసిన తర్వాత సో ఫైనల్లీ అయితే ఇంకా వీడియో కూడా ఇంకా ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడైతే మా అక్క అండి. ఇప్పటికే వీడియో చాలా లెంత్ అయింది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.